లేలే మీరు సీపర్స్ కదా ఇంకే ఉంటాయి. ఎందుకు దుర్పలేదు అంటున్నా, ఎందుకు దుర్పలేదు? మీరు ఎందుకు ఉండాలి? ఇక్కడ దులిపితే అట్లా ఎందుకుంది? అది చాలా ఉండే పోట్లేదు సార్, అంతవరకే పోయింది. ఎప్పుడు దులిపారు మీరు? దులిపినా సార్, నిన్న దులిపినా, మొన్న దులిపినా సార్. మీరు మీ ఇంట్లో ఇట్టే ఉంటుందా? 2 రోజుల నుంచి 8 కనుక నేను రేపు D1 పంపిస్తాను. నేను D1 పంపిస్తా. D1 పంపించినాక ఈ వర్కర్స్ మొత్తం మార్చేయమని చెప్తాను. ఎందుకంటే సపోర్ట్ కొడుతుంది మిమ్మల్ని మాట్లాడంటే. ఇంట్లో తీసేస్తారంటే వాళ్ళు సపోర్ట్ కొడతా ఉన్నారు. నేనే మాకు వద్దు, ఆ వర్కర్ ఉండాలి, ఆంటీ ఉండాలి వాళ్ళు చెప్తారే రాను. అవునా? వాళ్ళు నమ్ముతున్నారు మంచిగా, పోనీ మాకు పీడపోయిందని ఉన్నారా? సరే, నేను కనుక మీరు చేసే పనులు ఇలా పిల్లల జీవితాలు ప్రభుత్వం మీద బాధ్యత పెట్టి ఒక్క అమ్మాయికి హాస్పిటల్ ఛార్జీలు 200% పెంచింది. మంచి భోజనం పెట్టడం, సన్నబియ్యం పెట్టమంది. కానీ మీరు ఏం చేస్తారో, ఎంఈఓ ఏం చేస్తున్నారు? నువ్వు ఎక్కడ లాభం దొరికితే అక్కడ తిరుగుతున్నట్టు నువ్వు. లేలే, ఎక్కడ చెప్పేది నువ్వు. మీరు చేసిన పని ఇదే. ఎందుకంటే ఎక్కడ లాభాలు దొరుకుతాయని బాగా సంస్థలు వెతికి చేసేటట్టు. ఇప్పుడు ఈ ఆర్ట్ స్కూల్ అయితే బాగానే దిగుతాడు నువ్వు. ఈ ఆర్ట్ స్కూల్ తుగదురు చుట్టూ ఉన్న ఆర్ట్ స్కూల్, ఎందుకంటే ఇలా జర ఉంటుంది కాబట్టి. ఈ స్కూల్ ఇట్లా ఎందుకున్నది అంటున్నా. ఆ స్కూల్లో పోలే మంచిగా నేను. ఈ స్కూల్ ఎందుకున్నది ఇట్లా? ఈ స్కూల్ ఎందుకున్నది ఇట్లా? ఎవరు బాధ్యత దానికి? నువ్వు ఎవరు బాధ్యత? నువ్వు ఎందుకు ఉండాలి ఇక్కడ? అవునా? కనుక అమ్మాయి ఎస్ఓ గారు ఏమంటారు అంటే, నేను టీచర్గా నాకు ఇచ్చారు సార్ అని చెప్తుంది ఆమె. కనుక ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ డిపార్ట్మెంట్ వారి దగ్గరే ఉంచుకున్నారు. ఉంచుకుంటే పిల్లల జీవితాలు మారడానికి ఈ శాఖ నా దగ్గర ఉంటే బలంగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు సంకల్పించడం జరిగింది. కానీ గ్రౌండ్ ఏలోకి వచ్చేసరికి మీరు వర్కర్సు, కామాటీసు వీళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేయట్లేరు. ఎన్నో హాస్టల్ మొత్తం కూడా అనారోగ్యంతో ఉన్నది. ఇప్పుడు హాస్టల్ నాకు రాసేయండి, నేను కలెక్టర్తో మాట్లాడతాను. రెగ్యులర్ తర్వాత మీరు ఇక్కడ వర్కర్స్ ఎవరు పని చేస్తున్నారు కూడా రాసేయండి. నాకు వర్కర్స్ ఎవరు పని చేస్తలేరు, ఏం చేస్తారో కూడా నాకు రాసేయండి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, నేను కలెక్టర్ గారికి నేను అప్పీల్ చేస్తాను. ఎందుకంటే పిల్లల జీవితాలతో మనం ఆడుకోవద్దు కదా. పిల్లల భవిష్యత్తు ఇవాళ, పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు. కనుక మనం ఆ పిల్లల్ని అట్లా ఏదో ఇలా నేను వస్తున్నా చెప్పి మీరు రకరకాలుగా ఇంత అదేదో గురించి తోరణాలు కానీ ఏది లేదు, ఎక్కర్లేదు. కనుక మీరు ఏఈ గారు